మరి దేవుని కృపను బట్టి మరలా ప్రభు దగ్గర మనం కూర్చోవడానికి ఆ మహాదేవుడు మనకి ఇచ్చాడు అవకాశం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం చదువుదామండి. యాక్ట్స్ చాప్టర్ 9:18 చదువు. 9:18 అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరు. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి ఏమే అది ఎవరి సంగతి తెలుసా? చాలు ఎవరి సంగతి తెలుసా? అది పౌలుగా మార్చబడిన తర్వాత అతని కళ్ళలోంచి ఏం పడ్డాయంట? పొరలు లాంటివి పడ్డాయంట. ఇంగ్లీష్లో అయితే స్కేల్స్ అని ఉంటుంది. స్కేల్స్ పొరలు లాంటివి పడ్డాయంట కదా. ఈ స్కేల్స్ అనేవి లేక పొరలు అనేవి దేని కూడా చెప్పండి ఎక్కువ? ఫిష్ కదా. దానిపైన ఉండేది ఎంత ఏంటి? స్కేల్సే. మనుషులు కూడా ఉంటాయి, కొన్ని రోగాలు ఉంటాయి. అవి కూడా ఎట్లుంటాయి? అవి కూడా పొరలుగా ఊడిపోతుంటాయి. XYZ రోగం అనమాట అది. ఇది చెప్పినా మా సార్కి ఇట్లాంటి రోగం వచ్చింది ఒకసారి. ఎందుకంటే ఎక్కువ ట్రిప్పులు గోవా కొట్టేవాడు. సో అట్లాంటి ట్రిప్పులు ఎక్కువ కొట్టే వాళ్ళకి అవి అంటుకుంటూ ఉంటాయి అనమాట. స్కేల్స్ అంట. అది కాదు, ఇక్కడ ఏంటంటే కన్నుల్లో ఒక పొరల వంటివి రాలగా అన్నాడు. పొరల వంటివి రాలగా. అప్పుడు హీ బికేమ్ టు సీ కదండి. మానవుడు పాపం చేసినందువలన వాడి కంటికి వాడి ఆత్మీయ జీవితానికి చెవులకి ఏమొచ్చేసింది? ఒకలాంటి పొరలు, స్కేల్స్ లాంటివి వచ్చినాయి అన్నమాట. సో దట్ హీ విల్ నాట్ సీ ద ట్రూత్. వాడు సత్యాన్ని తెలుసుకోకుండా ఏమవుతున్నాడు? ఎస్. పాల్ గారికి ఏం పొరలు ఉన్నాయో తెలుసా మీకు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. ఫిలిపియన్స్ చాప్టర్ 3 4th verse. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 3-4 చదవమ్మా. చదవండి 8వ దినమున సున్నతి పొంది తిని అతను అన్నాడు, నేను శరీరాన్ని నేను ఏం చేసుకోవచ్చు? ఆస్పదం చేసుకోవచ్చు, అతిశయించవచ్చు. అదొకలాంటి పొర అనమాట కదా. ఏంటది? 8వ దినమున సున్నతి పొంది తిని. నేను ఎవరిని? ఇశ్రాయేలు వంశస్థుని. బెన్యామీను గోత్రంలో హెబ్రీయుల సంతానమైన సో యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత అవన్నీ ఉన్నాయన్నీ ఏమనుకున్నాడు? ఆ ఎసెట్స్ అన్నీ ఏమనుకున్నాడు ఆయన? వేస్ట్ అన్నాడు. ఆ పొరలు అంటే చూడ, నేను యూదా వంశస్థుని, పరిసయ్యుడు, బెన్యామీను గోత్రం కదా. ధర్మశాస్త్రంలో అనింద్యుడినంటే ఏమాత్రం ఏం చేయడం లేదు, అతనికి నిందించడానికి అవకాశం లేదు. అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు అనమాట కదా. అన్ని అయినా సరే ఏమన్నాడు? అవన్నీ పొరలు ఒకటి కప్పిపోయినాడు. ఎప్పుడైతే ఆయన ఓపెన్ అయిపోయిన కళ్ళు, he began to see the truth. చాలాసార్లు మనకు కూడా ఒకలాంటి పొరలు ఉంటాయి. మీరు వచ్చి నాకేం పొరలు లేవండి, ఇంకా నాకు క్యాటరాక్ట్కి ఇట్రాక్ట్ ఏం క్యాటరాక్ట్ కూడా పొరనే తెలుసా మీకు? ఆ పొరల వల్ల డాక్టర్ అంటే నువ్వు సరిగా చూసారా, మనం ఆ టెస్ట్ చేస్తాడు. ఆ పొరల లాంటివి మనం ఉంటుంది కాబట్టి చూడలేకపోతాం. డాక్టర్ అంటే మీరు ఏం చేయాలి? ఆపరేషన్ చేసుకోవాలి కదండి. 11th verse చదువు అందులోని. ఫిలిపియన్స్ చాప్టర్ 3:11 ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చి చూద్దాం. 3:11 చూస్తావా? 3వ అధ్యాయం 11 వచ్చిన. ఏ విధం చేతనైనా మృతుల్లో నుండి నాకు సో యేసు ప్రభుని ఎప్పుడైతే కాంటాక్ట్ అయ్యాడో, when he received the Lord, ఆ పొరలన్నీ ఏమైపోయినాయి? మనలో కూడా చాలామందికి యేసు ప్రభుని అంగీకరించుకోవడానికి చాలా పొరలు ఉంటాయి. ఏం పొరలు ఉంటాయి? లోకం అనే పొర, ఇంకొంతమంది లేదా ఇప్పుడే ఎందుకు, ఇంకా టైం ఉంది, అదొక పొర. ఇంకొంతమందికి ఏముంటుంది తెలుసా? అన్ని దేవుళ్ళు ఒకలే.
కదా. ఆల్ గాడ్స్ ఆర్ వన్. మా అక్క ఒకటి చెప్తాడు, మా మామ ఒకటి, మా బావ ఒకటి చెప్తాడు. అన్ని పొరలు. ఈ పొరలు తొలగిపోయారు. మనిషి అంటే ఈజ్ బ్లైండ్ అనమాట. ఈ పౌలు గారు ఎప్పుడైతే దేవుడిని కలుసుకునే వరకు ఏంటంట చాలా ఇప్పుడు కూడా ఎన్ని పొరలు ఇచ్చినాడు కదా. పొరల వంటివి రాలక అతడు కను దృష్టి పొందినట్టు చూస్తున్నాడు కదా. అవును, మన కిరస్థానపులు కూడా చాలా ఉంటాయి పొరలు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎక్కడ పుట్టాను, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా నాన్న ఏం కొనిచ్చాడు, ఒక గంట కొనిచ్చాడు. దేనికి? చర్చ్కి. మా తాత ఏం కొనిచ్చాడు, పెద్ద కార్పెట్ కొనిచ్చాడు. పొర సత్యం చూడలేక చాలామంది అట్లా బ్లైండ్ అయిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. ఇదిగో పౌలు గారు ఏంటంటే ఒక పొరల వంటివి రాలగా అతడు దృష్టి పొందినట్టుగా చూస్తున్నామండి కదా. అప్పుడు క్లియర్గా ఏంటది, ప్రభువుని సేవించడం, ప్రభువుని ఆరాధించడం అప్పుడు చేశాడు అనమాట కదా. మన చూడు 9:18 చదువు, మళ్ళీ యాక్ట్స్ 9:18 9:18 ఫోన్లు ఆపేసాయండి దయచేసి. ఒకవేళ సీఎం గారు ఫోన్ చేసి బయటికి వెళ్ళి మాట్లాడండి. 9:18 అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి అప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలట కదా. పొరల వంటి రాలే వరకు నువ్వేంటి ఎంత వాక్యం చెప్పినా ఏంటి అసలు అర్థమే కాదు. అర్థం అయినట్టే ఉంటుంది. ఇప్పుడు క్యాటరాక్ట్ ఉన్నవాడికి పేపర్ చదువుతున్నట్టే ఉంటుంది కానీ చదవడాడు, అర్థం కాదనమాట. క్యాటరాక్ట్ అని తెలుసు కదా, కళ్ళకి ఒక పొర లాంటిది వచ్చేస్తుంది. డాక్టర్ గారు తీసేయాలి బాబు, లేకపోతే నీకు క్లియర్గా అర్థం కాదు. సేమ్ థింగ్ స్పిరిచువల్ ఐస్ కొంతమంది బ్లైండ్ అయిపోతాడు. అన్నీ ఒకటి అనుకుంటారు, అందరూ ఒకటి అనుకుంటారు. వాల్యూ ఆఫ్ గాడ్ తెలియదు, వాల్యూ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ తెలియదు, వాల్యూ ఆఫ్ చర్చ్ తెలియదు, వాల్యూ ఆఫ్ ఫెలోషిప్ తెలియదు. ఎవరికి? ఈ పొరలు ఉన్నాడు, ఈ స్కేల్స్ ఉన్నాడు కదా. యాక్ట్స్ 22:3 చదువు సరే. 22 అధ్యాయం అపోస్తల కార్యం 22 అధ్యాయం 3 వచ్చినాం 3 చదువుదాం. చదమ్మా. ఏమన్నాడు? నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. నేను ఎక్కడ ఎడ్యుకేషన్ నేర్చుకున్నా తెలుసా బాబు? ఎక్కడ? గమాలియేలని పాదం యొద్ద. అబ్బా చూడు, నిష్ట కలిగి ఉన్నాడంటండి ఆయనే. చూడు చాలా నిష్ట అంటే తెలుసా ఏంటో? నిష్ట అంటే ఏంటి? పర్ఫెక్ట్గా ఉన్నాడు అనమాట కదా. గమాలియేలని ఆ పండితుడికి నేను ఏం చేశాను? విద్యాభ్యాసం చేసినాను. తర్వాత అమ్మా మీరందరూ సో ఇన్ని ఎసెట్స్, ఇన్ని గుడ్ క్యారెక్టర్స్ కలిగి ఉన్న పాలు వెన్ హీ వాజ్ ఆ ప్రభుని తెలుసుకోగానే ఆ పొరలంటే నేను ఓపెన్ అయిపోయాను. కొంతమంది యేసు ప్రభుని తెలుసుకున్న కొన్ని పొరలు ఉంటాయి కదా. ఏం పొరలు? నేను చాలా గొప్పవాడిని, నేను కిరస్థానపోడిని, నాకు అన్నీ చెప్పు తెలుసు, మిస్టర్ నో ఆల్. నేను కొంతమంది మాట్లాడితే వాళ్ళు ఏదో ఒకటి మనవాడు చెప్తుంటే ఆడ ఏటో వెళ్ళిపోతుంటాడు. మిస్టర్ నో ఆల్ అనమాట. నో ఆల్ అంటే బ్యాడ్ లిజనర్స్ ఉంటారు కదా కొంతమంది. మీరు చూసారా కొంతమంది గుడ్ లిజనర్స్, బ్యాడ్ లిజనర్స్. బ్యాడ్ లిజనర్స్ ఇప్పుడు ఏమన్నా అంకుల్ అని స్టార్ట్ చేసిన తర్వాత నేనేం చెప్పేసాను, ఆ మాట్లాడినే ఉన్నాను, ఆమె బ్యాడ్ లిజనర్ అని కదా. గుడ్ లిజనర్ ఏం చేస్తాడు? వింటాడు. చూసావా? ఎందుకు చెప్తున్నా అంటే మనకు కూడా చాలా పొరల వంటివి రాలాలి. ప్రభుని కలుసుకునేవారికి ఆ పొరలేంటి? మనల్ని సత్యం నుంచి మనల్ని బ్లర్ అయిపోతాయి. ఆవిడ దేని విషయాల్లో బ్లర్ అయిపోతాం, వాక్య విషయంలో బ్లర్ అయిపోతాం. మరి మన క్రైస్తవ జీవితం విషయంలో ఏమైపోతాం? బ్లర్ అయిపోతాం అంట కదా. అంతే, ఎందుకంటే అది ఓపెన్ కావాలంటే సత్యానికి లోపడాలి. మేము మార్నింగ్ అంతా ప్రార్థన చేస్తున్నాం. మనం ఏమైనా వస్తున్నాం, చాలామంది బ్యాప్టిజం తీసుకోవాలి, కానీ వాళ్ళంతటి వాళ్ళే రావాలి. ఆ ఓపెనింగ్ ఎప్పుడు వాళ్ళకంతగా రావాలి. అది ఏది? ఆ పొర రావాలి, పోవాలి కదా. పొర వచ్చి వాళ్ళు పోగానే వెంటనే ఏం చేస్తాడు? ఈ పౌలు ఏం చేశాడు? బ్యాప్టిజం తీసుకున్నాడు. వెంటనే ప్రభుకు లోబడ్డాడు. ఫోర్స్ చేస్తే లోబడ్డా? లేదు. చూసావా? నీ అంతటి నీవే రావాలి, నీవే సత్యాన్ని లోబడాలి. ఆ పొరల వంటివి రాలే వరకు నువ్వేం చేస్తావు? అన్నీ గందరగోళ పనులే. ఎందుకంటే నీకు తెలియదు అనమాట.
కదా. ఇంకోటి చదువు, మన ప్రభుని తెలుసుకున్న వాళ్ళకి కూడా కొన్ని పొరలు ఉంటాయండి. చూడు ఒకసారి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4 వచనం. 2 కొరింథీ పత్రిక 4:4 చదుదాం. 4:4 చూడమ్మా. 2 కొరింథీ పత్రిక దేవుని అయినమా దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువర్తమానము సువార్త ప్రకాశము అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. ఎవరికి? ప్రభుని తెలుసుకోని వాళ్ళు, తమ హృదయం దేవునికి ఇవ్వాలని అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం పెట్టాడట? గుడ్డితనం కదా. చూడు, మనకి ఈ లోకంలో మల్టిపుల్ గాడ్స్ ఉన్నారు అన్నమాట. కానీ మనం నమ్మేది ఏంటి? ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ద రియల్ గాడ్. హీ లవ్స్ మీ, హీ డైడ్ ఫర్ మీ, ఈ రోజు అగైన్. ఏ గుడ్డితనం ఉన్నాడు ఏమంటాడు? మీరు స్వార్థపరులు, మీ వాళ్ళ దేవుడు అన్నా. కానీ మేమంత విశాల హృదయం అంటే అందరిలో దేవుడు చూస్తాం, అన్నిట్లో దేవుడు చూస్తాం. మనం ఏమంటాం? అన్నిట్లో లేడు, దేవుడు అంతటా ఉన్నాడు ఒప్పుకుంటాం, కానీ అన్నిట్లో లేడు. అది ఎప్పుడు వస్తుందంటే ప్రభువుకి నీ హృదయం ఇచ్చినప్పుడు. అది ఆ పొర అనేది ఏమైపోద్ది? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగిస్తాడు. ఇంగ్లీష్ చదువుదాం. 4:4 ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎవరది? గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, డెవిల్ కదా, ఎనిమీ. వాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ ద అన్బిలీవర్స్. ఎస్, సీ ద లైట్ ఆఫ్ ద గాస్పల్. కొంతమంది ఏమంటారు? స్వార్థ, అరే బోర్ బై, ఎప్పుడు చూడు ఏమంటారు? పాపం ఒప్పుకో అంటాడు, పాపం అంటాడు, బోర్ కడుతుంది. ఎందుకు బోర్? బికాస్ నీ ఐస్ ఆర్ క్లోజ్డ్. అవిశ్వాసులైన వారు మనోనేత్రం అంటే మనస్సుకున్న నేత్రాలు ఏం చేసి అంటాడు? క్లోజ్. బ్లైండెడ్ ద ఐస్ ఆఫ్ ఏమన్నాడు? ఐస్ ఆఫ్ అన్బిలీవర్స్ అన్నాడా? ఐస్ ఆఫ్ మధుడు ద బ్లైండ్, హిస్ బ్లైండెడ్ ద ఐస్ ఆఫ్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ అన్బిలీవర్స్. వాళ్ళ మైండ్స్ అని ఏమైపోయినా? మన దేశంలో మంచి భక్తి పనులు ఉంటారండి, కానీ ఏంటి? బ్లైండ్ కదా. అవునా కదా? మొన్న పెద్ద కుంభమేళ అయింది. ఒక్కడు కోపాన్ని జయించిన మహా అయిన లేడు కదా. చూసారా మీరు? పట్టుకొని తంతా ఉన్నారు అన్నమాట. నువ్వు కోపాన్ని ఎక్కడ జయించినావు బాయ్? అన్ని సంవత్సరాలు పోయి ఏదో అది ఇది చేసి వచ్చిన ఏమంటారు పెనెన్స్ అంటే కాదు, ఏంటది అన్ని కాదు, అన్ని ఋషులు చేసేది ఏంటది కాదు కాదు తపస్సు. మరి నువ్వు యూ డింట్ ఏంటి యాంగర్ నువ్వేం చేయలే? కొట్టి తిట్టి గర్ల్స్ని కొడతాను. చూస్తారా మీరు? వీడియోస్ చూసారా? ఒక్కొక్కడు బరబత్లో తిరుగుతున్నాడు. మళ్ళా దానికి పేరు ఏంటంటే భక్తి అంటే. అది అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలిగింది? గుడ్డితనం అన్నమాట. ఇట్ డజంట్ నో వాట్ ఈస్ డూయింగ్ కదా. దాన్నే భక్తి అనుకుంటాడు, దాన్నే శక్తి అనుకుంటాడు. ఒక ఆయన చెయ్యి ఇట్లా ఎత్తిపెట్టాడు కొన్ని రోజుల నుంచి, ఇది స్టక్ అయిపోయింది. ఇట్లా ఎందుకోసం పెట్టిన చెయ్యి అట్లా? మన వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. తప్పట్ల కొట్టండి అని ఇది అతుక్కుపోయిందంట కొంతమందికి. నువ్వు అతుక్కుపోతే అంటే ఊడిపోతుంది అని కదా. అవిశ్వాసులైన వారు మనోనేత్రాలు బికెమ్ బ్లైండ్ అనమాట. చూసా? నీకు కూడా నాకు కూడా ఏమంటే ఈరోజు దేవుడు అది చెప్తున్నాడు, అవిశ్వాసాలు ప్రభు నీకు తెలియదా? దెన్ యువర్ మైండ్స్ ఆర్ బ్లైండెడ్. ఎందుకు? స్వార్థ ప్రకాశం నీకు అందకుండా, లేక తెలియకుండా యు ఆర్ బ్లైండ్ అనమాట. దాని వాల్యూ తెలవకుండా, అవునా కదా? ఎస్ బైబిల్ వాల్యూ తెలవకుండా, దేవుని వాల్యూ తెలవకుండా పీపుల్ ఆర్ బ్లైండెడ్ అనమాట. మళ్ళీ మంచిగా చదువుకుంటారు, మంచి జాబులు గీబులు ఉంటాయి,
కానీ దేవుని విషయాలు వచ్చేటప్పటికి ఏంటి, ఫూలిష్గా చేస్తున్నాడు. అవునా కదా? ఎస్, బ్లైండెడ్ అంట కదండి. అవును. ఏంటి మీరు చూడండి, అవిశ్వాసుల కంట కొన్ని పొరలు పెట్టినాడు. వాళ్ళకి వచ్చేసింది మనం పెరిగిన పరిస్థితులు, మనం లోకంలో పెరుగుతున్న వాటి ఏమొచ్చేస్తాయి మనకు కొన్ని పొరలు. కొంతమంది కులం అనే పొర ఉంటుంది. కులం ఉందా? ఉంటుంది. మా కులం ఏంటి? మీరంతేంటి? లోవర్ బర్త్ అంటే మీరు ఉందా? మన దేశంలో లేదంటూ ఉండదు. ఏ దేశంలో ఉండదండి అసలు. అది తెలుసా మీకు? ఏ దేశంలో ఉండదు. ఏంటి కులం కానీ అది నో క్యాస్టిజం. అందరూ ఒకటే. మన వాళ్ళు అక్కడ ఏ క్యాస్ట్ అక్కడ ఇవ్వడం ఏంటి, అమెరికాకి పోతారు కదా, అందరు సమానంగా అనమాట. నో క్యాస్టిజం. ఇక్కడే అంతా ఎస్సీ ఎస్టీ బీసీలో 100 A to Z, మళ్ళా ఎస్సీలో మళ్ళీ A to Z, మళ్ళా ఎస్టీలో మళ్ళీ A to Z. ఇన్ని వర్గీకరణ ఉంటారు మన దగ్గర. ఎందుకంటే అవిశ్వాస కులం. తర్వాత ఇందాక చెప్పాను స్వనీతి ఏంటి, మనకు కూడా అదొక పొరలాంటి. నేనే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్, నేను వెళ్ళేదే కరెక్ట్. నీ పొరలు ఎప్పుడైతే పోతాయో దెన్ యూ విల్ రియలైజ్ నువ్వు ఏ మార్గాలు ఉన్నావు, ఎక్కడ ఉన్నావు ఏంటని కదా. అంతవరకు ఏంటండి, అంత కన్ఫ్యూజన్ ఉంటాం అన్నమాట కదండి. అవునండి. అవిశ్వాసం ఏదైనా చూడు. ఇంకొంతమంది ఉంటారు హ్యూమనిజం ఉంటుందండి. కొంతమంది హ్యూమనిజం అంటే జాగ్రత్త అది తాకగల. హ్యూమనిజం అంటే ఏంటి తెలుసా? మానవ సేవే వర్క్ ఈజ్, అవునా? వర్క్ ఈజ్ వర్షిపా? ఫరోగాడు అదే అన్నాడు. ఎవరిని? అరే ఆరాధనకి వెళ్తామంటే నో ఆరాధన, వర్క్ ఈజ్ వర్షిప్. ఇక్కడైతే ఆరాధన. ఆయన అన్నాడు లేదు మేము ఐగుప్తు కన్నా ఎక్కడ ఉంటాం, దూరం 3 దినాల ప్రయాణం అంతా పోతాం కదా. ఐగుప్తీయులు మాకు ఆరాధించడం ఇష్టం లేదు వాళ్ళకి, అందుకని దూరం వెళ్ళిపోతాం అంటే వాడే అన్నాడు నో మీరు పని ఎగ్గొడటానికి పని చేస్తారు, సో మీరు వర్క్ చేస్తా వర్షిప్ చేయండి అన్నాడు. సో వర్క్ ఈజ్ వర్షిప్ ఫార్ములా అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. వర్క్ ఈజ్ నాట్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్క్ అంతే. వర్షిప్ ఈజ్ డిఫరెంట్. వీ వర్షిప్ ఎ గాడ్ హూ ఇస్ లివింగ్ అంతే. అవునా? అంతే. నువ్వు వర్షిప్ని వర్క్ని కలిపేస్తే కుదరదు, సెట్ కాదని. అది ఎవరి ఫార్ములా అని చెప్పాను నేను? ఫరోగాడి ఫార్ములా. వర్క్ ఈజ్ వర్షిప్, డెవిల్స్ ఫార్ములా. నేను ఒకసారి ఎక్కడికి ఇండస్ట్రీకి వెళ్తే వర్క్ ఈజ్ వర్షిప్ అని పెద్ద బోర్డు పెట్టాడు. పనే ఆరాధన అంట ఆయనకి. ఆరాధనే కదా. అవిశ్వాసులైన వారు మనోనేత్రాలు. కొంతమంది పాలిటిక్స్ ఒక పొర. పొద్దున్నే లేవగానే అయ్యే చదువు కదా. అవును, ఎంత భలేగా ఉంటుందో ఇంట్రెస్ట్ అలాగే. అంత ఇంట్రెస్ట్ కనీసం 50% దేవుని విషయాలు పెడితే మంచి భక్తుడు అవుతాడు వీడు. పెట్టాడు. కొంతమంది స్పోర్ట్స్ పిచ్చోళ్ళు ఉంటారు తెలుసా, వాళ్ళకి అదో పోరా. అరే ఎక్కడ ఆడుతున్నాడో గంగులీ గాడు, ఎక్కడ ఆడుతున్నాడో ఎవడాడు కోహ్లీ ఆడు, ఎక్కడ ఆడుతున్నాడు మొన్న స్టేడియంలో వాళ్ళ భార్య కనిపించింది, ఈసారి ఆడతాడో లేదో వాళ్ళిద్దరు సంగతి నీకెందుగా కదా. భార్య వచ్చింది, ఏం ఆడతాడో లేదు చూసారా స్టేడియంలో వచ్చింది. వాళ్ళ పాపం ఏదో చాలా రోజులు అయింది కదా వచ్చి ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అంటే అనవసరం ఈ పొరలు అనేవండి మనల్ని ఏం చేస్తాయి, మనల్ని దేవుడి నుంచి ఏమంటారంటే దూరం చేసేస్తా, లెక్క డైవర్ట్ చేస్తాయి అన్నమాట. కానీ ఆ వెలుగు అనేది నీ లోపల ఉంటే ఎస్, ఆ చీకటి అనేది ఉంటాయి. నిజంగా ఆ చీకటిని పారద్రోలి ఏం చూడగలవు? సత్యాన్ని చూడగలవు. అవును. మీకు ఒక చిన్న సంగతి చెప్తాను చూడండి. ఇక్కడ ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు, ఆయన చాలా రిచ్ మ్యాన్ అంట. ప్రభు దగ్గరికి వచ్చి ఒకసారి అన్నాడు కదా, ప్రభు నేను నిత్య జీవానికి వారసులు అవ్వడానికి ఏం చేయాలన్నాడు. ఏమనుకుని వచ్చాడు చెప్పండి? అరే నువ్వు రిచ్ మ్యాన్ రా అంటాడు అనుకున్నాడు అనమాట. లూకాస్ వార్త 18వ అధ్యాయం. లూక్ 18 చదువు. లూకాస్ వార్త 18 18. ఒక అధికారి ఆయనను చూచి, అమ్మా పేజ్ నెంబర్ చెప్పమ్మా. 71. సద్బోధకుడా చదువు.
చదవండి. దేవుడు ఒక్కడే తప్ప చదవండి. 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 బ్రదర్ నీకు ఒక పొర ఉందన్నాడు. నీకు కలిగిన అన్నీ అమ్మి అది అండర్లైన్ చేయండి. అతను మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని ఆసక్తి గలవాడా? అది మిక్కిలి ఏమన్నాడు? మిక్కిలి దుఃఖపడి వెళ్ళిపోయాడా? ఇక్కడ మిక్కిలి వ్యసన పడగా కాదు, మిక్కిలి వ్యసన పడి వెళ్ళిపోయాడా? వెళ్ళాడా? లేదు, చూడండి ఒక దగ్గర ఉంది. వెళ్ళిపోయాడా? చూడము ఒకసారి చూడు. మిక్కిలి వ్యసన పడి వెళ్ళిపోయాడా? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఎస్. ఇంతకీ ఆయనకి ఏం పొరం చెప్పండి? డబ్బు కదా, అది పోగొట్టుకోమన్నాడు దేవుడు. ఆయన ప్రభు పోగొట్టుకున్నాడు. వీడేమిటి? ప్రభు ఆ పొరతోనే వచ్చేస్తా అన్నాడు. ప్రభు అన్నాడు, నేను నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చే కమన్ ఫాలో అని. కానీ అతనికి మిగిలిన ఆస్తి కనుక ముఖం ఇంకో వచనంలో ఏం తెలుసా? ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. చూసా, ఈ ధనవంతుడికి ఏముంది? ఒక పొర. ఏంటా పొర? డబ్బు. డబ్బు అది అది పెద్ద పెద్ద ఆటంకంగా అయిపోయింది. ప్రభు దగ్గర రాడుకున్నాడు. కొంతమందికి డ్యూటీ ఒక పొర ఉంటుంది, రాలేరన్నమాట. ఆరాధ నాకు డ్యూటీ పడింది, ఆ రోజు నాకు అది పడింది, ఇది పడింది. ఎందుకు అది? అది సంగతి. చాలామంది వాక్యం చెప్తుంటే కూడా ముఖం సన్నగా అయిపోతాయి. ఎందుకు? డమక్కని తగులుతుంది అన్నమాట. ఎక్కడికి వాళ్ళ హార్ట్కి తగులుతుంది అన్నమాట. అందుకని ఏం చేస్తారు? ఊరికూరికనే లేచి వెళ్ళిపోతుంటాడు అన్నమాట కదా. ఎందుకంటే ఆడు ఏం చేయలేడు, ట్రూత్ని ఫేస్ చేయలేడు. బికాస్ ట్రూత్ ఈజ్ ట్రూత్ కదా. ఈయన కదా బాబు, సరే నిత్య జీవితం వస్తాను కదా అలా, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. యేసు అతన్ని ప్రేమించి యూ ల్యాక్ వన్ థింగ్. ఏంటది? నీకున్నది అమ్మేసి నన్ను వెంబడించి పరలోకంలో నీకు ఎక్కువ ఆస్తి అనగానే మనవాడు ఏమైపోయాడంటే ముఖం చిన్న పుచ్చుకొని, చూసావా, ఒక పొర ఉండిపోయినట్టు. ప్రభువుని ఏసని యాక్సెప్ట్ చేయకుండా నిన్ను ఆటంకపరిచేటువంటి అడ్డంకి ఏంటి? ఒక దురలవాట, ఒక డబ్బున, ఒక ధనాసన, ఒక విడిచిపెట్టలేని ఒక రిలేషన్షిప్పా? నీకే తెలుసు అది కదా. అది ఉన్నంతకాలం ఏంటండి ప్రభు ఏం చేయలేడండి. ఇంతకు ఆ ధనవంతుడు ఏమైపోయాడు ఇప్పుడు చెప్పండి? ఎక్కడున్నాడు అసలు అతను? బికాస్ యేసు క్రీస్తుని తృణీకరించిన ప్రతి ఒక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆరణకి కదా. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవడు? నేనే అన్నాడా? నేను నోనా? నేనే. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. చూడు, ఆయన ఇంకొక ఆయన చూడు, ఇంకొక ఆయన అవిశ్వాసం, ఇంకొక పొర. ఈయన చూడు, అపోస్తల కార్యం 24వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 24, 25 అపోస్తల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 24-25. యాక్ట్స్ 24-25. అప్పుడు అతడు, ఒక్క నిమిషం, అపోస్తల కార్యములు 24-25. అప్పుడు అతడు
నీతిని గూర్చి ఆశా నిగ్రహం గూర్చి చదవండి. ఫెలిక్స్ మిగుల ఏం భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు చెప్పండి? ఈ 3 సంగతులు చెప్పాడంటే పాల్ అది చెప్పింది కదా. నిజంగా పాల్ ఎంత ఎంత తలకాయ పైకెత్తండి. హీ హ్యాడ్ వెరీ గుడ్ అటెంటివ్ హార్ట్ అనమాట. ఎక్కడ అవకాశం దొరికితే ఏం చేశాడు? సువార్త చెప్పించాడు. 3 అంశాలు చెప్పాడంట. ఏంటది? నీతిని గురించి, ఆశాని సెల్ఫ్ కంట్రోల్, రాబో ప్రభు వచ్చేస్తున్నాడు చెప్తున్నాడు అనమాట. ఫెలిక్స్ మిగుల భయపడి, బాబు ఇప్పటికి నాకు ఏంటి వెళ్ళిపో, ఇంకెళ్ళిపో చాలు, నాకు సమయమైన నిన్ను ఇంకెంతవరకు సమయమే రాలే. 2025 కదా. ఎందుకో తెలుసా? దేవుడు అతను ఇచ్చిన అవకాశాన్ని ఏం చేశాడు? దుర్వినియోగం చేశాడు. ఒకలాంటి పొర ఉండిపోయిందన్నమాట. ఎవరికి? ఫెలిక్స్కి. ఏం పొర తెలుసా అది? ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు చెప్పండి? సత్యం తెలుసుకోవడం ఎందుకు యాక్సెప్ట్ చేయలే? ఎందుకంటే అధికారం కదా. అధికారం పోద్దేమో, యూదులందరూ తిరుగుబడతారేమో నా మీద. ఫెలిక్స్ అనేవాడు గవర్నర్. ఒక యూదురాలు చేసుకున్న దృసిల్లా అన్నామని చేసుకుంటాడు యూదురాలు. నా అధికారం పోద్దేమో, నా పదవి పోద్దామని బాబు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏం చేస్తాను? మళ్ళీ పిలుస్తాను పోవన్నాడు. అంతే చూసావా? ఎస్ ఏమండి, పొరల వంటివి రాలగా అతడు దృష్టి పొందాడట. అంటే గాస్పెల్ ఎంత సింపుల్ తెలుసా? గాస్పెల్ ఈజ్ సో సింపుల్, సమ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. ఎంత సింప్లిఫైడ్గా ఉంటుంది గాస్పెల్. కొంతమందికి ఏంటి అర్థమే కాదు అసలు. కాంప్లికేటెడ్ ఉంటే అర్థమవుతుందా? అది కూడా అట్లా అర్థం కాదు. కానీ కొంతమంది నన్ను ఎవరో అడిగినారు, మరి ఇంత రక్షణ ఇంత ఈజీగా ఉంటే ఎట్లా? కొంచెం కష్టం ఉండాలి అందులో. ఏదో ఒక 100 మెట్లు ఎక్కాలి, లేదా ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీద దొంకుతుండాలి. ఒక ఏముండాలి దాంట్లో? ఒక అడ్వెంచర్ ఉండాలి. అప్పుడు రక్షణ దొరికితే దానికి ఏమంటారు? అమ్మయ్య. మీకు తెలుసు అసలు సంగతి ఏంటంటే, మనకు రక్షణ ఎందుకు దేవుడు అంత సింప్లిఫై చేశాడంటే, ఆయన తన ఆ రక్షణ యొక్క ధర చెల్లించాడు కాబట్టి. చెల్లించి ఆ రక్షణ మనకేం చేశాడు? ఉచితం చేశాడు. మనం ఎవరో కొనుక్కోవాలంటే అంత కొనుక్కోలేము. వీ కెనాట్. మన బ్రతుకంతా జీవితంతో దారిపోసినా వీ కెనాట్. అంత హై కాస్ట్. సో హీ పేడ్ ద ప్రైస్ అండ్ మేడ్ సాల్వేషన్ ఫ్రీ. ఎవడైనా తన పాపిని గ్రహించి తన పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఏమవుతుంది? ఆడు రక్షించబడతాడా? అంతే. అది అంత సింపుల్ అనమాట. పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు అందులో కదా. మనం ఏమనుకుంటాం, అమ్మో ఏం చేయాలో, అది చేయాలో, అక్కడికి వెళ్ళి రావాలేమో, ఇక్కడికి వెళ్ళి పథ్యం ఉండాలేమో. కాంప్లికేషన్ మనం చేసుకున్నాం. చూసారా? ఎస్, ఫెలిక్స్కి ఈ 3 సంగతులు చెప్పగా దడుచుకున్నాడంట. అమ్మ బాబాయ్ ఇదంతా నాతో కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం రానాయన. మళ్ళీ టైమే దొరకలేదండి. చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు కదా. దేవుడు ఇచ్చిన అవకాశాలు ఏం చేస్తుంటారు? పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు, రేపు ఏంటది ఈస్టరా? రేపు ఈస్టర్ మనందరికి కాదు, రెడీగా ఉన్న వాళ్ళకి ఏమున్నాయి? బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. అది అవకాశమా లేదా? ఎస్. దానికి ముందు ఏం చేస్తాం తెలుసా? వాళ్ళతో మాట్లాడతాం పర్సనల్గా. ఎందుకు? నిజంగా మారుమూసి పొందినావా? ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నావు? నీకు ఎవరైనా ఫోర్స్ చేశారా? మీ అమ్మ నాన్న చేసుకో ఎగ్జామ్ పాస్ అయితే చేసుకో, లేకపోతే నీ పెళ్ళిళ్ళు అయితే చేసుకో, అట్లా ఏమైనా అన్నారా? కొంతమంది అమ్మలు దేవునికే లోబడు, బ్యాప్టిజం తీసుకో అనగా ఓకే అమ్మ అని తీసుకోడు. అవన్నీ మనం అందుకని వాళ్ళతో ఏం చేస్తాం? ఆ పాప ఎవరైనా బ్యాప్టిజం రెడీగా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తాం? ఇంటర్వ్యూ పర్సనల్గా. అసలు ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకు కారణం? ఇవన్నీ మనం ఏం చేస్తామండి? అడుగుతాం. ఆ తర్వాత అక్కడ బ్యాప్టిజం అప్పుడు కూడా అడుగుతారు. ఏమా నిజంగా నీ అంతటి నువ్వు వచ్చినావా, లేక ఎవరో ఫోర్స్ చేశారా? లేదండి మా నాన్న ఫోర్స్ చేశాడంటే వెళ్ళిపో. అందులో తడి బట్టలతో వెళ్ళిపోవాలి కదా. అదే ఎందుకంటే ఎస్, దట్స్ ఆపర్చునిటీ. సత్యానికి లోబట్టాలి కదా. రక్షణ ప్రణాళికలో బ్యాప్టిజం అనేది ఏంటి? ఇట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్, ఇంక్లూడెడ్ ప్లాన్ ఆఫ్ గాడ్. మేము ఎందరో బ్యాప్టిజం తీసుకున్నాం. నేను సఫీర్ కూడా చెరువులో తీసుకున్నాను. ఇప్పుడు ఉన్న మురికి లేదులే, ఇప్పుడు క్లీన్ వాటర్ ఉంది. ఇప్పుడు అంత గలీజ్ వాటర్ అయిపోయింది
కదా, అంత డ్రైనేజ్ అంతా అందులోకి వదిలినాడు మనం. అంత వాసన, అప్పుడు మంచి క్లీన్గా ఉండే. చూడు, నువ్వు రక్షణ అనుభవం అనేది ఆ పొరల వంటి రాలే వరకు, ప్రభువుకు లోబడే వరకు, సత్యానికి లోబడే వరకు అన్ని ఆ పొరలన్నీ అట్లా ఉంటాయి. కొంతమంది డినామినేషనల్ పొరలు ఉంటాయి. తెలుసా డినామినేషన్ అంటే ఏంటి? మా మెథడిస్ట్ చర్చ్ అండి, మాది సిఎస్ఐ చర్చ్ అండి, ఎప్పుడో స్థాపించారు 1900. పెద్ద గంట అది. ఏంట్రా నాయన ఇవన్నీ నీకు? అస్సలే వదిలేస్తున్నావే, అసలే వదిలేసి ఇవన్నీ కాదు. పొరల వంటివి రాలే వరకు బ్యానీలు. యోహాన్ స్వార్త 8:32 జాన్ చాప్టర్ 8, యోహాన్ స్వార్త 8:32 8:32 జాన్ 8:32 చదవమ్మా. కాబట్టి యేసు 8:32 అమ్మా. అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయని చెప్పగా, కొంచెం పైన చదవమ్మా. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో the truth will set you free. చూడు, the truth will set you free. ఆ ట్రూత్ ఏది? యేసయ్యనే. ఆయన తెలుసుకుంటే నీకు ఆత్మీయమైన స్వాతంత్రం కదా. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఈ ట్రెడిషన్స్ నుంచి, ఈ మూఢనమ్మకాల నుంచి, మనకు చాలా మూఢనమ్మకాలు కదా ఇండియాలో, అవునా కదా. ఎవడన్నా ఎదురుగా నిమ్మకాయలు కోసేసాడు అనుకో, చచ్చిపోతాడు ఇంట్లో వాడు కదా, చచ్చిపోతాడు అన్నమాట. అమ్మాయి ఎవడో నాకేం చేశాడు అని అనమాట. నాస్తికవాదులు ఏం చేస్తారు తెలుసా? నాస్తికవాదులు వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రీమ్, అవి కోసుకొని జ్యూస్ పోసుకొని తినేస్తారు వాళ్ళు. ఆ నిమ్మకాయలు పడేసి ఉంటారు కదా కొన్ని, దాన్ని తీసి దాన్ని కోసేసి షుగర్ అండ్ లైమ్ వాటర్ కలుపుకొని తాగేస్తారు దాన్ని. ఏం కాదు, హ్యాపీగా ఉంటాడు వాడు. మన దేశంలో కొబ్బరికాయ పచ్చడి తీసుకొని తినేస్తారు, కొబ్బరికాయ పచ్చడి. ఎన్ని అంటే ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. యేసు ప్రభుని తెలుసుకుంటే అండి ఈ మూఢనమ్మకాల చెత్త చెదారం నుంచి మనకి ఏమొస్తాయి? విడుదల. భయం నుంచి, ఆ బంధకాల నుంచి మనకి ఏమొస్తుంది? విడుదల వస్తుంది. కొంతమంది తెలుసా ఒకటే భయం, ఎందుకు వస్తుందో భయం తెలియదు. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ పేరు చెప్పినా దడదడ ఆంటీ అనమాట. ఎప్పుడు చూసినా అయ్యగారు, ఎప్పుడు సండే వచ్చినా అయ్యగారు ప్రార్థన చేయండి అని ఇట్లా పట్టుకునేది. ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో ఈమె కానీ నేను భయం. ఏంటమ్మా అంటే కొంచెం గుండె దడదడ కొట్టుకుంటుందండి. మరి గుండె దడదడ కొట్టుకోక ఇంకేనా టంగ అంటదా? పాప ఏమైనా కాదు, ప్రార్థన చేసి పంపించారు. ఒకరోజు 3 గంటలకు వచ్చి తలుపు కొట్టినాను మిడ్ నైట్. ఏందమ్మా అంటే అయ్యగారు మా ఆయన డిప్యూటీ తహసీల్దార్ అనమాట, వేరే గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో, అప్పుడు ఏపీ గవర్నమెంట్. ఏంటండి అంటే అయ్యగారు ప్రార్థన చేయండి, మా ఆవిడకి ఏమొస్తుంది? దడ. మనసులో అనుకున్నా నిన్ను చూసి నాకు దడ వస్తుంది. సరే లోపల పిలిచి ప్రార్థన చేసి కొంచెం కాఫీ ఇద్దామంటే పాలు లేవు, నల్ల కాఫీ ఇచ్చిపోయాడు. ఆ కాఫీని కూడా కొంతమందికి భలే ఇది ఉంటాయి సెంటిమెంటల్. ఆ కాఫీ కోసం ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ఇచ్చినాడు. తాగి ఏమో ఇప్పుడు దడ తగ్గిందంటే బాగుంది ప్రార్థన. నేను అనుకున్నా కొంప తీసు ప్రతిరోజు 3 గంటలకు వచ్చేస్తుందేమో అనుకున్నా. కొంతమందికి అది ఒక ఏంటంటే లాక్ అయిపోతారు కొన్ని విషయాలు కదా. దే హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ వాట్ ఫియర్ అనమాట. కొంతమంది లైట్లన్నీ ఆపినా అనుకోవాలి, ఒకలాంటి భయం ఉంటుంది. అమ్మో చీకట్లో ఏమొస్తుందో, తెల్ల చీర కట్టుకొని ఏమొస్తుందో, చింగ్ అనే సౌండ్. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు ఏమిటాయండి కొన్ని చైల్డ్హుడ్ ఫియర్స్ అనమాట కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ద ట్రూత్ యేసు ప్రభువుని తెలుసుకుంటే, వాక్యం తెలుసుకుంటే మనకేమైపోతాయి ఇవన్నీ, అంతేనా కదా. లేకపోతే లాక్ అయిపోతా ఉంటాయి కొన్ని విషయాల్లో కదా. అనవసరమైన ఫియర్స్ ఉంటాయండి కొంతమంది కదా. ఎవరు మన కీర్తనగాడు అంటాడు, అయ్యా
నా 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 ఏమంటారు ఫియర్స్ అన్నీ నా యొక్క భయములన్నిటి నీకు చెప్పేశాను ప్రభు అంటాడు. ఆయనకున్న భయాలు వేర్లేండి, ఈ దయ్యాలు పోతాలు కావు. ఎవరు? డేవిడ్కి కదా. ఆయనకున్న భయాలు, కొడుకు వల్ల భయం, మరణ భయం, వెనకాల పడుతున్న సౌలు భయం, తర్వాత ఇంకెవరు ఈ అహితోపేలు ఆడొక భయం. ఇన్ని భయాలు ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఎస్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఆ ట్రూత్కి లోబడే వరకు అండ్ నిన్ను రకరకాల థింగ్స్ నేను బంధించి పెడతాను కదా. కొంతమంది మైండ్ భయం ఉండదు, నాకు పెళ్ళి అవుతుందో లేదు, పెద్ద సమస్య అంటే మనకు తెలియదండి. కొంతమందికి పాపం అది పెళ్ళి కాకపోతే అదొక ఏమైపోతుంది, ఒక డిప్రెషన్, చింత అయిపోతుంది. అది మా క్లాస్మేట్స్ అందరికీ అయిపోయింది. నేనే ఇక్కడ బికారిగా అట్లా సెల్ఫ్ పిటీ చేసుకుంటాను. నా మీద నేనే కూడా జాలి పడతాను. ఎవరు జాలి పడిన అవసరం నేనే. కానీ సత్యం ఏం, దేని వాక్యం కనుక నాకు అర్థమైతే ఆ సత్యం ఏం చేస్తాను, నన్ను విడుదల చేస్తాను. ఎస్, నా దేవుడు టైంలో ఏం చేయగలడా? ప్రతి దానికి ఆకాశం కింద ఏముందంట? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 3:1. ఎక్లిసియాస్టిక్స్ చాప్టర్ 3:1. ఎక్లిసియాస్టిక్స్ చాప్టర్ 3:1. ప్రసంగి గ్రంథం పేజ్ నెంబర్ చెప్పండి. 550. ఎస్. ప్రతి దానికి సమయం కలదు. ఏమండి, పుట్టడానికి చచ్చడానికి టైం ఉందా? ఎస్. నాటుటకు ఇప్పుడు ఏ టైం చెప్పండి? సమ్మర్ టైంలో ఏం టైం చెప్పండి నాకు. రైతులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? హలో, ఇప్పుడు ఏం చేస్తున్నారు రైతులు చెప్పండి? ఇప్పుడు ఏ టైం? కోసేసారా? సమ్మర్ కదా. ఇప్పుడు ఏం చేస్తుంటారు? దున్నుతున్నారా? దున్నుతున్నారు కదా. ఇంకా పంట అయిపోయింది. కోయుటకు, నాటుటకు అయిపోయింది, హార్వెస్ట్ అయిపోయింది. ఆ తర్వాత చంపుటకు, బాగు చేయుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు టైం ఉందా? సావు దగ్గర పోయి అని నవ్వినామనుకో, అందరు నేను ఏం చేస్తారు, ఇట్లా అని చూస్తారు. వద్దు ఇక అయిపోయింది. ఇక దాని తర్వాత ఇంకేం పగలేదు లేదు. ఓకే, చదవ కంటి మన రికార్డ్ అవుతుంది కదా. ఎస్. ఏడ్చుటకు, నవ్వుటకు. సో ఏడటానికి టైం ఉంది. చనిపోయిన దగ్గర పోయి అని నవ్వినాం అనుకో, అందరు ఏం చేస్తారు? ఏడిపించం కాదు, ఏమంటారు? బుద్ధి లేదు అంటారా? బయటకు అన్నారు కానీ లోపల కదా. ఏడ్చుటకు, నవ్వుటకు. తర్వాత అమ్మా దుఃఖించుటకు, నాట్యమాటకు, ఆ మాట చూడండి. చింపుటకు, కుట్టుటకు. ఏముంది తెలుసా? చినిగిపోయిన దానికి కుట్టే టైం కూడా ఉందంట. అంటే ఎప్పుడు కుట్టాలి? ఇప్పుడు చినిగిపోయింది, ఎప్పుడు కుట్టాలి? చినిగిన వెంటనే కుట్టాలి, లేకపోతే ఏమవుద్ది? ఇది ఎక్కువ వద్ది. అర్థమైతే మీకు? దట్ ఈస్ టైమ్ ఫర్ స్టిచ్చింగ్ ఆల్సో అంట. ఇప్పుడు టక్ చినిగింది, ఏం చేస్తామండి? వెంటనే కుట్టుకోవాలి, లేకపోతే ఏముంది అంటే మన బ్రతుకులు ఏమన్నా ప్రాబ్లం రాగానే వెంటనే ఏం చేయాలి? దాని లేకపోతే ఎక్కువ అయిపోతుంది అనమాట. భార్య భర్తల మధ్య కూడా ఏదైనా సమస్య రాగానే ఏం చేయాలి? కూర్చొని ఒకరోజు అలకంత పోయింది పాప, ఇట్లా కాదు ఇట్లా అని ఏం చేయాలి? లేకపోతే ఏముంది? అది త్వరరా కదా. కుట్టుటకు, చింపుటకు టైం ఉందంట. ఏమంటే ఖాళీగా ఉన్నది చదవండి. సో అవిశ్వాస కొన్ని పొరలు ఉన్నాయమ్మా మనకి. అవి ప్రభుని తెలుసుకుంటేనే ఇట్లా రిమూవ్డ్ అనమాట కదా. పౌలు గారు అదే సగం. జాన్ 13:7 జాన్ 13:7 13వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చదువు.
అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు తెలియదు కానీ ఏమండి ఇంక తలకాయ ఎత్తడం అందరికీ ఒక పాఠం. దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడో ఒకసారి మనకేంటి, వై గాడ్ ఈజ్ డూయింగ్ దిస్, నా లైఫ్లో ఎందుకు ఇది అలౌ చేస్తున్నాడు, నాకెందుకు రావాలి ఇది, నాకే కాలు ఎరగాలనా, నాకే. కానీ ఇప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు నీకు తెలియదు అది, కానీ యూ విల్ అండర్స్టాండ్. ఇక యూ విల్ అండర్స్టాండ్ లేటర్. ఇప్పుడు సత్యమునకు లోబడినప్పుడు తెలుస్తుందమ్మా, అవును ప్రభా నా లైఫ్లో ఇది అలౌ చేసావు, ఒక కారణం ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఏదే ఉద్దేశాలు లేకుండా చేయడు దేవుడేది కదా. నేను లాస్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఈ అబ్బాయి ఒక యవనస్తుడు, ఆయన కూడా కొన్ని పొరలు ఉన్నాయి చూడు. యాక్ట్స్ చాప్టర్ 23 అండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం చదువుదామా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం చదువు. ఆదివారం నేను రొట్టె విరిస్తే కూడినప్పుడు పౌలు మరునాడు వెలనై ఉండి ఒక నిమిషం పౌలు ఎంతసేపు మాట్లాడా? అర్ధరాత్రి మీటింగ్ కానీ మనం పెడితే ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతారు యూత్ అంతా. నాకు ఒకలాగా అవుతుంది, తల ఏమవుతుంది, తిరుగుతూ ఉంది, కడుపులో ఏమవుతున్నాయి, ఊగుతూ ఉన్నాయి. అర్ధరాత్రి వరకు ప్రసంగం చూడండి, ఎంత భక్తి పిల్లప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్. అర్ధరాత్రి వరకు చదువుమా విస్తరించి మాట్లాడుచుండే చదువు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేవి. అప్పుడు ఐతుకొని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి ఐతుకు ఎక్కడ కూర్చున్నాడంట? మీటింగ్ ఎందుకు వచ్చినవరా నువ్వు? వింటానికి వచ్చినాడు కదా. వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతం, అరే పోరా ఐతుకు ఆ ప్రసంగం ఇక్కడ రాడరా పోరంటే వచ్చినాడు. ఎట్లా బలవంతంగా, కొంతమంది బలవంతంగా కూర్చుంటారు మీటింగ్లో, కళ్ళన్నీ తేలిపోతుంటాయి, వీళ్ళు ఇట్లా పైకి అయిపోతున్నాడు, బలవంతంగా ఇట్లా ఆపుకుంటుంటాడు. నాకు లాంటి వాడు షార్ప్ ఐస్ ఉన్నాడు ఏంటి ఇట్లా అంటాడని అదొక భయం. కానీ మనోడు బాగా ప్రసంగం చేస్తుంటే చీకటి ఉందా రూమ్ అంతా? లేదు, అనేక దీపములు ఉన్నాయంట. కొంతమందికి లైట్ ఉండని, డార్క్ ఉండని. ఏంటి? నిద్ర ముఖానికి ఇద్దరు పెళ్ళాలంట కదా. నిద్ర ముఖం ఉంటుందండి కొంతమందికి. హుషారుగా ఉండరు, అంటే చురుకుగా ఉండరు అనమాట. చూడు ఐతుకు ఎక్కడ కూర్చున్నాడంట? కిటికీలో కూర్చున్నాడు. గాఢ నిద్రకు ముందు ఏమొస్తుంది చెప్పండి? కొంచెం ఇట్లా ఊగుతాడా లేదా? ఊగితే ఇట్లాంటి అమ్మ చెప్పండి, అరే కింద దిగరా అని చెప్పుద్దా? చెప్తా. ఈడేంటి నీకెందుకు అక్క అని కూర్చో అన్నాడు. ఈ యవనస్తుడికి ఒక పొర ఉంది, ఏంటో తెలుసా? నిర్లక్ష్యం అనే పొర. ఏంటది? నిర్లక్ష్యం. ఎవరు చెప్పినా ఏంటి? ఇప్పుడు తరానికి అదే ఉంది. ఏంటది? నిర్లక్ష్యం, ఈజీ గోయింగ్ అన్న. అమ్మ నాన్న చెప్పిన మాట ఈ రోజులు ఏంటి? ఈజీ గోయింగ్. నిర్లక్ష్యం అనే పొర. జాబ్స్లో కూడా ఎంత ఈజీ గోయింగ్ ఉంటుందో తెలుసా? చూస్తాడు నీకు ఢిల్లీ నోయిడాలో నీకు మంచి జాబ్ ఉంది, అక్కడికి వెళ్ళిపో అంటాడు. దట్స్ ఎ పనిష్మెంట్ అన్నది కదా. ఎందుకు? ఈ కొంతమందికి నిర్లక్ష్యం అనే పొర ఉంటుందండి కదా. ఏ పాటలు ఏదైనా తీసుకొని వాళ్ళ లైఫ్ దే ఆర్ వెరీ నెగ్లిజెన్స్ అబౌట్ థింగ్స్ అన్నమాట. కేర్లెస్ ఆర్ రెక్లెస్ అన్నమాట. ఈడు చూడు కిటికీలు కూర్చోండి చెప్పుంటారా లేదా? రే ఊగుతున్నావు జాగ్రత్త చెప్పుంటారు. ఇట్లా నాకు కింద దిగరా అని ఉంటుంది. పో నాకు తెలుసా నీకు తెలుసు. యువజనం ఈరోజు చెడిపోవడానికి కారణం అది. అమ్మా నాన్న మాట ఏంటి? నెగ్లిజెన్స్. ఉపాధ్యాయుల మాట నెగ్లిజెన్స్. దేవుని మాట డబల్ నెగ్లిజెన్స్. ఎందుకంటే వాళ్ళు కనిపించే మనుషుల మాట విననోడు ఏం చేస్తాడు? దేవుని మాట అసలు ఇంపాసిబుల్ అనమాట. చూసావా? నీ పతనానికి మన ఆ పడిపోవడానికి కారణం ఏంటమ్మా? నిర్లక్ష్యం. అంటే నిర్లక్ష్యం ఇన్ ద సెన్స్ ఎట్లా? తెలుగులో ఏమంటారు నిర్లక్ష్యం? ఇంగ్లీష్లో ఏంటది? నెగ్లిజెన్స్.
మనం అనుకుంటే చర్చికి కరెక్ట్ టైం రావచ్చా? రాలేమా? రావచ్చా? కానీ ఏమంటే మనకి నిర్లక్ష్యం. పోదాం పోదాం పోదాం. అంకుల్ దమ్మాయి కూడా సార్ ఆడు. లెవెన్ ఓ క్లాక్ బాత్రూంలో దూరుతుంది ఈమె. అంతవరకు ఏమి ఎలగబెట్టినావు? నిర్లక్ష్యం కదా. దేవుని సన్నిధి అంటే, దేవుడు అంటే నీ మనసులోకి ఏమొచ్చేసింది? పోదాంలే, పాటలు పాడాలి, పోనీ ఆరాధన. ఆయన ఎప్పుడు ఏంటి ఆయన పేరు? నీకు అర్థం కావట్లే, నువ్వు నెగ్లిజెన్స్లో ఉన్నావు కదా. దేవుని విషయాలు, వాక్య విషయాలు నెగ్లిజెన్స్. యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అది ఇదిగో ఇది వెళ్ళి కూర్చున్నాడు అందులో. నిద్రాభారం వలన జోగి. థర్డ్ ఫ్లోర్. ఇది ఎన్ని ఫ్లోర్? సెకండ్ ఫ్లోరా? థర్డ్ ఫ్లోర్. ఇదంతా ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్ అంటే 30 feet నుంచి పడ్డాడండి. ఆబ్వియస్గా పడి చచ్చిపోయినాడు. మీరు చూడండి, ఆయన పడినందుకు సేవను, వాక్యాన్ని ఆపాల్సి వచ్చింది. పాల్ ఆపి కిందకు పరిగెత్తే వాడిని ఏం చేశాడు? ఇంకా నయం పాల్ ఉన్నాడు, అటే చచ్చిపోయాడు కదా. 6 నగలికి వెళ్ళిపోయాడు అంట. 5 కన్నా పేరుకి అర్థం అదృష్టవంతుడు అని అర్థం అంట. ఏంటి? ఎందుకు అదృష్టవంతుడు చెప్పండి? ఫస్ట్ పాలు ఉన్నాడు అక్కడ, రెండో సచ్చినా రెండవ ఛాన్స్ దేవుడు అతనికి ఇచ్చాడండి అతను కదా. అవును చూసా, కింద పడిపోయి ఏమైంది? తలకాయ బయలు ఉంటుంది నేను అనుకుంటా. 30 feet నుంచి పడ్డాడమ్మా. అంత ఎత్తుకు పడినాడు. ఇంకా ఆబ్వియస్గా ఏమేవాడు? కానీ పాల్ ఆ ప్రసంగం ఆపి అందరిని అరే కూర్చొని వస్తాను పోయి వాడిని లేపి తీసుకొచ్చాడు. చూసా, నీ వలన, నీ నెగ్లిజెన్స్ వలన చాలామందికి డిస్టర్బ్ అయిపోద్ది కదా. కొంతమంది చిన్న చిన్న విషయాలు బాగా నెగ్లిజెన్స్, పెద్ద ఏంటే ఇంకా 5కు ఒక పోర ఉందంట. పోర కదండి, అవునా కదా? అవును. కొంతమంది మ్యారేజ్ చేసుకుంటారు, ఒకటే నిర్లక్ష్యం ఉంటుంది. ఆ పిల్లకేమో కదా. చర్చెస్ కూడా కదండి, అవునా కదా. పరిచర్య కూడా. మీకు ఒక హెచ్చరిక మాట ఒకటి చెప్తా. యెషయా గ్రంథం, ఇది అండర్లైన్ చేయండి ఒకవేళ రెడ్ పెన్స్ ఉంటే. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. 48:10 చదవా. 48:10. యెషయా గ్రంథం 48వ వచనం, 48వ అధ్యాయం 10. 48:10 అమ్మా. కాదమ్మా, అది కాదు. యెహోవా కార్యమును అలక్ష్యంగా చేసినాడు. అది చూడ ఒకసారి. యెహోవా కార్యమును అలక్ష్యంగా చేసినాడు అంటారు. ఒకసారి చూడు. దొరికేదా? సారీ అండి, ఇర్మియా గ్రంథం అండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 48:10 చదమ్మా. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు. అది ఇర్మియా దొరికిందా? 48:10 ఏమన్నాడు? యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు. చూసావా?
అశ్రద్ధ లేక నిర్లక్ష్యం. దేవుని కార్యాలు దేవుని పనులు అశ్రద్ధగా చేయమాకు. రేపు VBS వస్తుంది, టీచింగ్ చేసాను, నాకు తెలిసిన పాఠమే అనుకుందాను వాణి, అది అశ్రద్ధ. ఇవన్నీ ఎవడు ప్రిపేర్ అవుతాడా? యెహోవా అండర్లైన్ చేయి, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. చూసావా, నిర్లక్ష్యంగా చేయదు, అశ్రద్ధగా చేయకు. దేనికి ఇష్టం లేదు అసలు. అది చేస్తే ఎట్లా చేయి, శ్రద్ధగా ఫుల్ ఆట, సగం సగం చేయదు, సగం సగం చేయదు, ఏదైనా సరే కదా. దేనిపై ఏంటి అశ్రద్ధగా చేసేవాడు ఎప్పుడు కూడా దేవుడు దీవించలేడు. ఒకటే లోకస్తులు కూడా మనల్ని ఏం చేయలేరు, ట్రస్ట్ చేయలేరు, నమ్మరు నిన్ను. అంతేనా? యెహోవా ఇంగ్లీష్ చదువుమా 48:10. విత్ స్లాక్నెస్. వాట్ ఈస్ స్లాక్నెస్? స్లాక్నెస్ అంటే ఏంటి? డిసైట్ఫుల్లీ ఎస్, డిసైట్ఫుల్లీ ఆర్ స్లాక్నెస్ అంటే లైట్ తీసుకోవటం, లేక స్లో మోషన్గా చేయటం, లేక నిర్లక్ష్యంగా చేద్దాం, లెథార్జిక్గా చేద్దాంలే, ఇప్పుడు ఏమంత తొందర. మన గడ్డ మీద బిడ్డలు ఎట్లుంటారో చెప్తాను, వినండి, కోపం తెచ్చుకోకండి. ఇది చూడు, గడ్డ మీద బిడ్డలు, గడ్డ డెక్కన్ పీఠభూమి అంటారు దీన్ని. ఏది ఇదంటే ఇది కాదు, మన హైదరాబాద్. ఇది వచ్చిన తర్వాత బాయి దోవుతాడు అంటాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అప్పటి వరకు ఏంటి, చేద్దాం రాని, ఎగ్జామ్స్ రాని, చదువుతా ఉండి, ఆల్ ఇన్ వన్ దొరుకుతుంది, ఆల్ ఇన్ వన్, నో ఇన్ వన్. మన గడ్డ మీద బిడ్డలకు అది అలవాటు. మీరు చూడండి, కావాలంటే వెళ్ళి ఇన్ని రోజులు ఉంటుంది ఎగ్జామ్ ఫీజు కడతానికి, రేపు లాస్ట్ డేట్ అనగా అప్పుడు పోయి కూర్చుంటాడు. అలా పెద్ద క్యూ ఉంటుంది. ఎందుకో ఈ గడ్డ మీద బిడ్డాడు. యెహోవా కార్యంలో అసలు నీకు తెలుసు 10:30కి ఆరాధన అని, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో తెలియదా? తెలుసు. ఎందుకు రావు? నిర్లక్ష్యం. నీకు గృహకుడికి ఎప్పుడో తెలియదా? చిన్న పాపవా, పీపావా, ఏదో జస్ట్ బై ఛాన్స్ ఎప్పుడో అది వేరే. ఇప్పుడు మనకు బస్ అందుకో అది వేరే. కాన్స్టెంట్గా రిలేట్ వస్తున్నట్టు నీళ్ళు నెగ్లిజెన్స్ పెరిగిపోయింది. కాన్స్టెంట్గా ఒకటే అని ప్రతిసారి అదే రిపీట్ కొడుతున్నాడు. అర్థం ఏంటి? నెగ్లిజెన్స్. యెహోవా కార్యం ఐతుకని యవనస్తుడు వాళ్ళ ఒక పొర ఉందంట. ఏంటది? నిర్లక్ష్యం కదా. దానివల్ల ఎంతో నష్టపోయాడు. ఏమండి, అన్యులు చెడుగా మాట్లాడుకోవడానికి యవనస్తులకు కారణమయ్యాడా లేదా? ఏమయ్యా, అర్ధరాత్రి మీటింగ్ ఎందుకు పెట్టారా? పాల్ తొందరగా ముగించేయచ్చు కదా, వాడు చచ్చిపోయాడు కదా అంటారా లేదా? అప్పటికే అసలు చాలా టెన్షన్లో ఉన్నారు ఆ ప్రదేశం ఉంది, ఇటలీ ప్రాంతం. ఈడిపోయి ఎక్కడ కూర్చున్నాడు చూడు కదా. కొంచెం డేంజరస్ ప్లేస్లో కూర్చున్నాడు అండి ఈయన కదా. చర్చిలో కొన్ని డేంజరస్ ప్లేస్ ఉంటాయి, చెప్పడా? నాకు చెప్తారా కొన్ని డేంజరస్ ప్లేస్లు? లాస్టా? ఫ్యాన్ కింద. నేను ఎక్కడో చూశాను ఒక చర్చిలో, ఆ చర్చిలో ఫ్యాన్లే ఉండవంట. ఆ పాస్టర్ గారు తీసి పడేసినాడు. ఎందుకు తెలుసా? అదేదో చర్చి ఏంటది, ఎక్కడ వెళ్ళాం మనం, మదనపల్లి. అక్కడ ఫ్యాన్లే ఉండే. ఎందుకు? పడుకుంటారని. అది అసలు ఫ్యాన్లే ఉండు, ఉడకపోయి సావాలన్నమాట అక్కడ. ఒక డేంజరస్ ప్లేస్ అది. ఏది చెప్పండి? ఫ్యాన్ కిందంట. ఇంకా లాస్ట్ ఇట్లా ఎదురు కూర్చున్నాను, అమ్మాయిల మీద ఉందని కూర్చున్నావు అనుకో, ఏంటది మెల్లిమెల్లిగా కదా. టీం వాళ్ళు, క్వైర్లో ఉన్న లేడీస్ జెంట్స్ ఎక్కువగా గందరగోళ పనులు చేస్తుంటారు. అంటే మన దగ్గర చేయనీయం కానీ చాలా ఎక్కువగా కదా. ఎఫైర్స్ అన్నీ ఉంటాయండి కదా. ఒకసారి ఎక్కడ మేము మీటింగ్కి వెళ్తే ఒకడు అందరు ప్రార్థన చేస్తుంటే ఒక చిట్టి రాసి టింగ్ వేసుకోవడానికి పాస్టర్ గారు తాగలేదు. వాళ్ళు ఎట్లా కూర్చుంటారు అంటే ఇట్లా క్రాస్గా కూర్చుంటారు, ఇట్లా క్రాస్గా కూర్చుంటారు అనమాట.
టంగ తగలగానే ఆయన వీడు కళ్ళు మూసుకున్నాడు భక్తుల్లాగా ఇటు కళ్ళు. ఆయన వచ్చన్నాడు, ఎవడ రాయడు రాసినాడు అంటే చూసావా, కొన్ని డేంజరస్ ప్లేస్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటి అవాయిడ్ చేయాలి కదా. ఎందుకు చెప్తున్నా అంటే నేను 3 సార్లు చెప్పాను, అతడు పొరల వంటి రాలగా అతడు హీల్ అయిపోయినట్టు బ్యాప్టిజం తీసుకొని చూస్తున్నాం. మన జీవితంలో ఇంకేమన్నా ప్రభుని తెలుసుకున్నా కూడా మేబీ దే ఆర్ సమ్ ఏమంటారు స్కేల్స్ ఉన్నాయేమో, ప్రభుకి ఇష్టం లేని, ప్రభు కష్టం కలిగించే సంగతులు ఉన్నాయేమో కదా. నువ్వు దేవునిలో గ్రో అయ్యే కొద్దీ, వాక్యంలో గ్రో అయ్యే కొద్దీ అదేంటి తెలిసిపోతుంటుందమ్మా. దాని వెంటనే ఏం చేయాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు మన వినికి లేక మాటలు దీవించడం గాక. నమ్మకమైన దేవా, నీ నామానికి వందనాలు. మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన వాక్యాన్ని బట్టి, నీ కృపను బట్టి వందనాలు. ఇతరులకు ప్రకటించి నేను నా బిడ్డలో చెడిపోకుండా చెదిరిపోకుండా నీ కృప దయచేయండి. మాలో కూడా ఇంకేమన్నా పొరలు ఉన్నట్లయితే దాన్ని అంగీకరించి నీ కృప మాకు అనుగ్రహించండి. దాన్ని తీసేసుకోవడానికి ఈ గృహంలో ఉన్న ప్రతి నీడ్ విషయం ప్రార్థన చేస్తున్నాను. జోసెఫ్ను జ్ఞాపకం చేసుకోండి నాయన, నీ కృప ఇవ్వండి. దీనాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ హీలింగ్ ఇవ్వండి. డాల్సీ కోసం ప్రార్థన చేస్తున్నాను, మీ నాన్న ముట్టి కృప దయచేయండి. ఆ బిడ్డ చేస్తున్న పని దీవించండి. ఈ గృహం ప్రభావ అనేక మందికి దీవెనకరంగా మార్చండి. కూడిచ్చిన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపను దయచేయండి. మాకు ఏదో ఒక ఆశీర్వాదం మీరు దాచిపెట్టారు, దాన్ని తీసుకుని వెళ్ళే కృప దయచేయండి. వినువారు మాత్రం ఎన్నుకుండా దాని ప్రకారం జీవించడానికి తగిన కృపను, జ్ఞానమును, వివేచనను, విచక్షణను దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, వాక్యం విని దాని ప్రకారం చేసే ప్రతి బిడ్డకు, ప్రతి కూడిన మనకును ఆయన సమాధానమును గాక. ఆమేన్.